నేను అంటే మొదటి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేయటం ఇంట్రెస్ట్ ఉంది. అట్లనే నేను చాలా అందులో గాంధీ బొమ్మలు వేయటం ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. అట్లా నా వర్క్ నేను చేసుకుంటా వచ్చి తర్వాత ఆర్టిస్ట్ కావాలని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నా రెగ్యులర్ సిరీస్లో భాగంగా గాంధీని ఒక ప్రత్యేకంగా సిరీస్ నేను పెట్టుకున్నా. ముఖ్యంగా గాంధీ మీద నేను ఫోకస్ చేసి బొమ్మలు వేయడానికి కారణం, నేను చూసినప్పుడు ఒక 15 ఆగస్టుకో చెప్పి జనవరికో గాంధీ అందరి రాజకీయ నాయకుల్లాగా ఉండకుండా ఒక ప్రత్యేకంగా ఉండేదాన్ని బొమ్మ. ఆయన కనీసం బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఇంత బలహీనమైన వ్యక్తి మనకి స్వాతంత్రం తెచ్చిన బలమైన మనిషి ఈయనేనా అనిపించింది. అప్పటి నుంచి ఆయన మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగి గాంధీని ఎక్కడున్న గాంధీ సంబంధించిన థియరీ, గాంధీ ఐడియాలజీ, గాంధీ సంబంధించిన బుక్స్, ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేయడం నాకు ఇష్టమైంది. అట్ ది సేమ్ టైం నేను కొన్ని ఇంటర్నేషనల్ జర్నీ చేస్తున్నప్పుడు నాకు చాలామంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ నాతోని అన్న మాట నాకు బాగా ఇంకా ఒక ప్రత్యేకంగా అనిపించేది. ఆ మాట ఏంటంటే, యు ఆర్ వెరీ లక్కీ, నువ్వు బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినావు, గాంధీ పుట్టిన దేశంలో పుట్టినావు అని చెప్పుకున్నాను. అదే నేను చాలా ప్రౌడ్గా, చాలా గర్వంగా, అదే గాంధీ పుట్టిన దేశం, మనము గాంధీలో పుట్టిన దేశంలో ఇంత బయట వాళ్ళు ఇంత అద్భుతంగా గుర్తిస్తున్నారు. మన దగ్గర ఉన్న మన గాంధీని మనం ఆయన ఇప్పటికీ చాలా ఆయన అవసరం చాలా ఉంది అనిపిస్తుంది. నేను అలా ఆ గాంధీ మీద ఇంకా కొద్దిగా ప్రత్యేకంగా ఆయన మీద ఎక్కువ వర్క్ చేయాలనే సందర్భంగా 150వ బర్త్డే సందర్భంగా కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో నా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఆ గ్యాలరీ కళాకృతి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు థ్యాంక్స్ ప్రత్యేకంగా. ఆ షో నేను 150వ షోకి 150 డ్రాయింగ్స్ గీశాను. ఎందుకంటే గాంధీని నేను ఓన్ చేసుకోవాలి, ఇక్కడ పుట్టినందుకు చేసుకోవాలనిపించింది. చాలామంది కొంతమంది ఆ బొమ్మలు వేస్తున్నప్పుడు నన్ను అడిగారు, ఇప్పుడు నీకు గాంధీ అవసరమా, ఇప్పుడు గాంధీకి రిలవెంట్ ఏంటని చాలామంది అడిగారు కొంతమంది. కానీ గాంధీ ఇప్పుడే ఎక్కువ అవసరం అనిపించింది నాకు. కాబట్టి నేను ఒక పొలిటికల్ కార్టూనిస్ట్గా నేను గాంధీని కూడా గీయటం నాకు చాలా అవసరం అనిపించింది. అందువల్ల గాంధీ మీద నేను ఒక సీరియస్గా గాంధీ చేసిన. ఆ టైంలోనే నాకు ఫాదర్ మొయినుద్దీన్ గారు, హసన్ గారు వీళ్ళందరూ ఆ షో చూస్తానికి వచ్చి ఈ వర్క్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇవన్నీ రికార్డ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది మేము వినాలి అంటే, వేసుకుంటూ పోతున్న సార్ నాకు తెలియదంటే ఈ పని మేము చేస్తాం, ఈ బుక్ మేము వేస్తామని 2019 వాళ్ళు నాకు దీని మీద ఒక మాట ఇచ్చారు. దాని తర్వాత 2-3 సార్లు అది పోస్ట్ పెడితే నేను ఇంకా కొన్ని బొమ్మలు గీయాల్సింది ఇంకా ఉన్నాయి సార్, ఇప్పుడే గీయకంటే కొద్దిగా ఆగిరు. చివరికి ఈ మా డైనమిక్ క్యూరేటర్ అన్నపూర్ణ గారు మరో ఇండియా ఆర్ట్ ఫేర్ని హైదరాబాద్లో సృష్టించినట్టు అనిపించింది షో. ఆ భాగంలో నాకు నా బుక్ ఒకటి ఆవిష్కరించడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. రెండోది, ఇంత పెద్ద ఈవెంట్ నా కాపీ అంటే బుక్ రావటం కానీ ఈ ఈవెంట్ జరగటానికి ఈ నవనామి నవీన్ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇంకోటి, హసన్ గారు లేకుంటే బుక్ అనేది లేదు. ఈ బుక్ కోసం చాలామంది నా బుక్కే అని వేరే వాళ్ళు వెంబడి పడతారు. నీ బుక్ వేస్తాను నా వెంట పడ్డది హసన్ గారు. అంత గొప్ప హసన్ గారికి నేను పుట్టి థ్యాంక్స్ అని ఏం చెప్పలేను. ఏదో రకంగా నేను రివెంజ్ తీసుకోగలుగుతాను నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకోటి, ఈ బుక్కి అద్భుతంగా డిజైన్ చేసి చాలా ఓపికతోని ఒక వారం రోజులు కూర్చొని డిజైన్ చేసిన జయపాల్కి, దీనికి అన్నిటికీ బుక్ కవర్ అద్భుతంగా చేసిన సురేష్ కాంతోలా గారికి, నెక్స్ట్ ఈ స్క్రిప్ట్ అంతా టెక్స్ట్ అంతా రాసిన అమర్ గారికి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ బుక్ ఎప్పుడైతే హసన్ గారు ఈ బుక్ వేస్తామన్నప్పుడే నాకు నెక్స్ట్ వచ్చిన థాట్, ఈ బుక్ వేస్తే ఈ బుక్కి రామచంద్ర గుహతో ఫోర్వర్డ్ రాయించుకోవాలని ఒక బలమైన కోరిక ఉంది. అది నేను ఈసారి మొన్న ఆయన అన్నప్పుడు నేను ఒక చిన్న మెసేజ్ పెట్టిన 1 o'clock నైట్ రామచంద్ర గుహారికి. నైట్ 1కి పెడితే మార్నింగ్ 7 o'clock ఇన్బాక్స్లో నాకు ఒక
మెసేజ్ వచ్చింది, ఎక్సలెంట్ వర్క్ నీది, నేను సంతోషంగా నీ ఫోర్వర్డ్ రాస్తాను. అదొక పెద్ద, ఇన్ని అవార్డులు వచ్చిన ఒక ఎత్తైంది, నాకు ఈ మధ్యకాలం వచ్చిన మరొక అవార్డుగా ఎత్తుగా అది భావించాను. తర్వాత బీరాజు రాజారాం గారు కూడా నా బుక్కి ముందు మాట రాశారు. నేను ఈ బుక్ కోసం డ్రాయింగ్స్ కోసం తిరుగుతున్నప్పుడు ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు, డ్రాయింగ్స్ ఫొటోస్ ఇచ్చాడు. తర్వాత కాదరన్న అయితే ఇక ఈ ఏవి ఇట్లాంటి మొత్తం సంబంధించిన ఆయన ఉన్నాడు. నా మీద ఒక మంచి అద్భుతమైన ఆర్టికల్ కూడా దాంట్లో రాశాడు. ఆయన కూడా నరేంద్ర గారని బెంగళూరు ఒక కార్టూనిస్ట్ ఉన్నాడు, ఆయన కూడా నా మీద ఒక ఆర్టికల్ రాశాడు. ఇవన్నీ ఆ బుక్లో ఉన్నాయి. వీలైతే బుక్ చూడండి, నచ్చితే ఒకసారి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.